ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథంలోని 138వ అధ్యాయంలోని 3వ వాక్యాన్ని మనం గమనిస్తే దైవజనుడైనటువంటి దావీదు గారు అక్కడ ఒక చక్కని మాట అంటున్నారు. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. బాగా గమనించండి. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. గమనించండి, ఈ రోజున చాలామంది కూడా దేవునికి మొరపెడతా ఉన్నారు. వారి యొక్క పరిస్థితులను బట్టి కానీ, వారి యొక్క ఇబ్బందులను బట్టి కానీ, వారి యొక్క ఇరుకులను బట్టి కానీ, వారి యొక్క అవసరతలను బట్టి కానీ చాలామంది కూడా దేవునికి మొరపెడతా ఉన్నారు. కానీ మొరపెట్టిన ప్రతి ఒక్కరి మొర దేవుడు వింటున్నారా అంటే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మొరపెట్టడం మాత్రమే చేస్తున్నారు కానీ వారి యొక్క మొరను దేవుడు వింటున్నారా అని ఆలోచిస్తే చాలా మట్టుకు కూడా వారి యొక్క మొరను వినేటటువంటి పరిస్థితి చాలా మందిలో లేదు. అయితే దేవుని వాక్యం అంటుంది, నేను మొరపెట్టిన దినమున, నేను ఏ రోజైతే మొరపెట్టానో ఆ రోజున దేవుడు నాకు ఉత్తరం ఇవ్వడమే కాకుండా నా ప్రాణములో త్రాణ అంటే అర్థం బలాన్ని ఇవ్వడం, శక్తిని ఇవ్వడం, ఉత్సాహాన్ని ఇవ్వడం, చురుకుదనాన్ని ఇవ్వడం. ప్రాణములో త్రాణ పుట్టించి ధైర్యాన్ని ఇస్తున్నాడట. దేవుడు ధైర్యం ఇస్తే ఎంత చక్కగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీరు ఏ ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నారో ఈ దినమున మొరపెట్టండి. ఖచ్చితంగా మన మొర వినే దేవుడు మనకు జవాబు అనుగ్రహించును కాక. ఈ అరుణోదయ మన్నా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సేవకునిగా ధైర్యంగా నేను చెప్పగలిగిన మాట, ఎవరైతే నిజముగా మొరపెడతారో, నిజముగా మళ్ళీ వినండి, నిజముగా ఎవరైతే నిజముగా మొరపెడతారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని వైపు నుంచి ధైర్యాన్ని పొందుకుంటారు. దేవుని వైపు నుంచి త్రాణ పుట్టించే అనుభవాలు పొందుకుంటారు. నిజముగా చాలామంది కూడా మనకు బయట కనబడుతూ ఉంటారు. చాలామంది నవ్వుతూ ఉంటారు. చూసిన వాళ్ళు అంటారు, వాళ్ళు పైకి నవ్వుతున్నారు, హృదయంలో లేదు అని. అంటే ఆర్టిఫిషియల్గా, అంటే ఏదో నవ్వాలంటే నవ్వాలి, అలా కాకుండా హృదయం నిండి సంతోషంగా ఉన్న వ్యక్తి నవ్వే నవ్వు వేరు, ఏదో నవ్వాలి అని నటించే నవ్వు వేరు. అలాగే ప్రార్థనలో కూడా, మొరపెట్టే విషయాల్లో కూడా ఏది చేయాలంటే చేయాలి, లేకపోతే లేదు అన్నట్టుగా చేసే ప్రార్థన వేరు, హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రాధేయపడే ప్రార్థన వేరు. ఎవరైతే యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తూ మొరపెడతారో వాళ్ళు ఏ రోజు చేస్తే ఆ రోజు దేవుడు ఉత్తరం ఇస్తారు. ఆయన వైపు నుంచి ఎప్పుడైతే నీకు ఉత్తరం వస్తుందో ఆ ఉత్తరం నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ ఉత్తరం నీకు శక్తిని ఇస్తుంది, ఆ ఉత్తరం నీకు ప్రభావాన్ని ఇస్తుంది, ఆ ఉత్తరం నీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆయన వైపు నుంచి ఉత్తరం దేవుడు అందరికీ ఇవ్వగలరు.